ఈ సనాతన ధర్మ మూల స్తంభాలు 4 వేదాలు, రామాయణ మహాభారతాలు, భగవద్గీత, దాని తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, దాని తర్వాత వేదాలకు మళ్ళా సంహితలు అని చెప్పేసి భాష్యాలు రాశారు. సో మనకు ఒక్కొక్క ముని ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద మనకు గౌతమ సంహిత, గౌతమ ధర్మ సంహిత, అన్ని ధర్మాలే. తర్వాత మనకు ఈ యజ్ఞవల్కుడు, దాని తర్వాత పరాశర, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు సంహితలు. వేదాలు 4 ఉన్నాయి, ఇవి బోల్డ్ ఉన్నాయి. సో మనకు ఋగ్వేదానికి మళ్ళా అలాగే యజుర్వేదం మీద, సామవేదం మీద బోల్డ్ అన్ని సంహితలు రాశారు. సంహితలు ఇవన్నిటిని కూడా వాళ్ళు ధర్మం అనేది యాడ్ చేశారు. మనుధర్మం. సో అలాగే దాని తర్వాత గౌతమ ధర్మశాస్త్రం, సో యజ్ఞవల్క ధర్మశాస్త్రం, దాని తర్వాత పరాశర ధర్మ. ఇట్లా వీటన్నిటిని మీరు పరిశీలిస్తే వీటన్నిటిలో ఉన్న మనకు అసలు సిసలు మన పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆనాటి సనాతన బ్రాహ్మణ పండితులు 256 మంది వేదాలు రాశారు. అందులో 256 మంది వాళ్ళందరినీ మునులు లేకపోతే ఋషులు అనేవాళ్ళు. 27 మంది మహిళలు కూడా ఉన్నారు వేదాలు రాసిన వాళ్ళల్లో. సో అల్టిమేట్గా వీళ్ళందరూ ఏ గ్రంథం తీసుకున్నా కూడా అందులో పైగా దీనికి తోడుగా మాకు మనుధర్మశాస్త్రం, మనుస్మృతి, అన్ని స్మృతులే, పరాశర స్మృతి ఇట్లా ఉంటాయి. సో ఈ ధర్మశాస్త్రం పేరు, అందులో ధర్మం లేదు. ఏ ధర్మశాస్త్రంలో కూడా ధర్మం లేదు. మన మనుస్మృతి తీసుకోండి, మనుధర్మశాస్త్రం అంటారు. దాంట్లో అన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తారు, బ్రాహ్మణుడిని నెత్తి మీద పెట్టుకోండి, మీరంతా ఆయనకు ఊడిగం చెయ్యండి, ఆయన ఏదన్నా తిన్న తర్వాత మిగిలితే మీరు తినండి, తినమంటే తినండి, ఆయన కూలి పని చేయమని ఆయన ఏం పని ఇచ్చినా చెయ్యండి, ప్రశ్నలు వేయకూడదు, ఆయన పని చేసిన తర్వాత ఆయన పనికి ఏమన్నా ఇస్తే తీసుకోండి, నాకు కూలి కావాలని అడగకూడదు. సో మంచి పేర్లు పెట్టుకోకూడదు, మంచి బట్టలు కట్టుకోకూడదు, మీరెవరు చదువుకోకూడదు. సో వీటన్నిటినీ సనాతన ధర్మశాస్త్రం అంటున్నారు వాళ్ళు. ధర్మశాస్త్రం అంటే, ధర్మం అంటే చర్య వల్ల అందరికీ సమన్యాయం జరగాలి కదా. అందరికీ సమన్యాయం జరగకుండా కేవలం ఒక వర్గానికి. సో వేదాల్లో ఏమంటాడు, ఋగ్వేదంలో నువ్వు దానం చేయాలంటే బ్రాహ్మణుడికి దానం చేయాలి. దాని తర్వాత నువ్వు ఇంకోటి పేదవాడికి చేయమని అంటం లేదు, ఆ బ్రాహ్మణుడికే దానం చేయాలి. శూద్రుడు బానిస, వీళ్ళందరి దగ్గర అణిగిమణిగి ఉండాలా, వాళ్ళు చెప్పింది చెయ్యాలా, పెడితే తినాలా, లేకపోతే బట్టలు ఇస్తే ఏదైనా పడేస్తే కట్టుకోవాలా, లేకపోతే శ్మశానాల మీద ఉన్న గుడ్డలు కూడా మీరు తెచ్చి కట్టుకోవచ్చు అంటాడు. సో దీన్ని ధర్మశాస్త్రం అని అంటే మరి ధర్మానికి అర్థం మారిపోతుంది. అందువల్ల మనము ఇక్కడే ఈ క్లాష్ వస్తూ ఉంది. సమాజంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అందరికీ సమానత్వాన్ని, ప్రాథమిక హక్కులు, వాళ్ళందరికీ మీకు సమానమైన హక్కు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కుల మత రంగు భేదం లేకుండా, మనకు భాషా భేదం లేకుండా అందరికీ కూడా
ఈ హక్కులు సమానమైన హక్కులు ఉంటాయని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆ ధర్మ గ్రంథాలకు వ్యతిరేకమైపోయింది రాజ్యాంగం. అందుకే వాళ్ళు రాజ్యాంగాన్ని దూషిస్తారు, అందుకే వాళ్ళు అంబేద్కర్ను దూషిస్తారు. సో అంబేద్కర్ ఏమన్నాడు రాజ్యాంగ సభలో? రాజ్యాంగంలో మనం అన్ని సమానత్వాన్ని బోధించాము, కానీ సమాజంలో ఒక వర్గం ఎక్కడో ఆకాశంలో ఉంది, వీళ్ళు ఎక్కడ పాతాళంలో ఉన్నారు, వాళ్ళతో సమానం చేయటం అంత ఈజీ కాదు. ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి వాళ్ళకు చేయూతనివ్వాలా, చేతికర్రనివ్వాలా అన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్లు ఇచ్చారు. దాని మీద కూడా రిజర్వేషన్ హఠావో, తొందరగా తీసేయండి, వాళ్ళు బాగుపడతారు అని. సో అల్టిమేట్గా మనము చెప్పదలుచుకున్నది ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒక వర్గానికి మేలు కలిగించే విధంగా, ఒక వర్గాన్ని గౌరవం పొందే విధంగా, ఇతరులంతా మనకు సమాన గౌరవం కాకుండా కనీసం మానవ గౌరవం కూడా వాళ్ళకి అందకుండా చేసే పద్ధతిని వీటన్నిటిని మనం ధర్మశాస్త్రాలు అని చెప్తున్నాము. మరి వాటిని కాదు అని ఎవరన్నా అంటే దాని మీద మనోభావాలు వాళ్ళకు దెబ్బతింటాయి. సో దాని మీద ఇక భూషణలు మస్తుగా వస్తూ ఉంటాయి, చాలామంది రెచ్చిపోతూ ఉంటారు. ఇవన్నీ ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వికృత చర్యలు పెరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఇంత లేదు. అఫ్కోర్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ దాని తర్వాత వాళ్ళెవరు ఈ స్కామ్ గాళ్ళు, దాని తర్వాత వాళ్ళేదో వాళ్ళను దూషిస్తారు, నెహ్రూని తిడతారు, గాంధీని తిడతారు, ఎవరినైనా తిడతారు, మళ్ళీ పటేల్ నుండి ఎత్తికెట్టుకుంటారు. మరి పటేల్ గాంధీలంతా ఒకటే, మరి పటేల్కి నెత్తి మీద పెట్టుకుంటున్నారు, నెహ్రూ గాంధీ తిడుతున్నారు. సో ఇది జరుగుతూ ఉంది. సో దయచేసి ఈ హిందూ ధర్మశాస్త్రాలు అని సనాతన ధర్మశాస్త్రాలను ఏమైతే చెప్తున్నారో అందులో అందరికీ సమధర్మం లేదు అని ప్రతి ఒక్కరు గమనించాలి. థ్యాంక్ యూ.